ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు విరుచుకుపడ్డారు. నెల్లూరు జిల్లా వెంజమూరులోని రోడ్లు ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన రాక్షస పాలనను తలపిస్తుందని దుయ్యబట్టారు. 7 నెలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఒక ఆటవిక రాజ్యంగా నడుస్తుంది. పాము కదా పిల్లల్నే కన్న తర్వాత పిల్లల్నే తినేస్తుంది. అలాంటి విధానంగా ఈరోజు ఇక్కడ ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వని చెప్పి ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు పూర్తిగా వాళ్ళకి మద్దతు ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒకసారి చూడాలనే ఉద్దేశంతో గతంలో ఎంతమంది ఎస్సీలని ఎన్ని ఇబ్బందులు పెట్టారో, ఒక డాక్టర్ని అయితే నడి రోడ్డు మీద చేతులు వెనక్కి కట్టి చేసిన విధానం మనం చూసాం. అదే కాకుండా చీరాల్లో ఒక దళిత యువకుడిని మాస్క్ లేదని చెప్పేసి హింస పెట్టి చంపేయటం జరిగింది. ఈ విధంగా ఎన్నో దగ్గరలో ఈ విధంగా ఎస్సీలని చావుకి కారణమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు ముస్లిమ్స్ హరాస్ చేస్తున్నారు, మైనార్టీస్. నిన్ననే మనం చూసాం నంద్యాలలో ఒక కుటుంబం భార్యాభర్త 2 పిల్లలు ట్రైన్ కింద, మళ్ళీ పిల్లలు ఏమన్నా లేచి వెళ్ళిపోతారేమని చెప్పేసి తాళ్ళు కట్టి వాళ్ళకి 4 తాళ్ళు కట్టుకొని ట్రైన్ కింద సూసైడ్ చేసుకునే విధానం చూసాం. అదే నంద్యాలలో మళ్ళా రాత్రి